హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఎవల్ పండు. అండ్ 'కోర్టు' మూవీ ఎలా బ్లాక్ బస్టర్ అని మనకు తెలుసు. దీని తర్వాత మళ్ళీ అదే కాంబో వస్తుందంటే చాలా ఎక్సైటింగ్ ఉంటుంది. సో ఇక చూడడం స్టార్ట్ చేసిన. మూవీ ఎలా ఉందంటే ఇట్స్ యావరేజ్ టు ఎబో యావరేజ్ అనిపించింది. జస్ట్ వన్ టైం వాచబుల్. అంటే ఫస్ట్ హాఫ్ అయితే హిలారియస్ నాకు మంచిగా అనిపించింది. అంటే చాలా పేర్లు నాకు యాక్చువల్లీ క్రింజ్ కామెడీస్ నచ్చావు, కానీ ఇందులో కామెడీ కొంచెం డీసెంట్గా జనరేట్ అయింది. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ల్యాగ్ అనిపించింది. అంత వర్కౌట్ కాలే నాకైతే. స్టిల్ ఒకసారి అయితే చూడొచ్చు. మీకు అవుట్డేటెడ్ సినిమా కావాలంటే చూడొచ్చు. అండ్ కొత్తగా అయితే ఏముండదు, నార్మల్గా రొటీన్ స్టోరీ చూస్తా, మీకు ఎక్స్ప్రెషన్ లేవంటే చూడొచ్చు. కానీ కొత్తగా ఉండాలి, ట్విస్ట్లు ఉండాలి, అవి ఇవి అని కొత్తదనం చూడాలంటే అంతేం ఉండదు. నార్మల్ పాత సినిమా చూసినట్టు అనిపిస్తుంది. ఒక ఉయ్యాలు జంపాల ఇలా పాత స్టోరీస్, అత్త, ఈ మామ అల్లుడు, డబ్బులు వచ్చాక మామ మారిపోవడం ఇట్లే ఉంటుంది అనమాట. సో మూవీ పాజిటివ్స్ విషయానికి వస్తే హీరో పర్ఫార్మెన్స్, కామెడీ విషయంలో యాక్టింగ్, అన్ని చోట్ల ఎమోషనల్ సీన్స్, హిలారిస్ అన్నీ ఇరగొట్టేసిండు. ఒక మంచి యాక్టర్ అవుతాడు నాకు తెలిసి. కానీ కోర్ట్ అంత పర్ఫార్మెన్స్, కోర్ట్ అంత స్కోప్ అయితే లేకుండే. కోర్ట్ అంత బ్లాక్ బాస్టర్ అయితే కాదు. ఒక సాంగ్ అయితే బాగుంది. అండ్ ఫస్ట్ హాఫ్ అయితే వెరీ వెరీ బాగుందన్నమాట. చాలా బాగుంది ఫస్ట్ హాఫ్. అండ్ హీరోయిన్ అయితే బాగానే చేసిన పర్ఫార్మెన్స్. అంటే మనకంత అనిపించదు, కానీ స్టిల్ ఓకే అనిపిస్తుంది పర్ఫార్మెన్స్. ఆమె రోల్ బాగానే చేసింది. సినిమాటోగ్రఫీ అయితే బాగానే ఉంది. కోర్టు మూవీకి మ్యాచ్ ఉందా లేదా అంటే మ్యాచ్ లేదని చెప్పాలా. కోర్టుకున్న బీజిఎం, కోర్టుకు సాంగ్ ఉన్న మ్యూజిక్, ఆ సాంగ్ అంత హైప్ వచ్చిన సాంగ్, ఆ స్టోరీ, ఆ స్క్రీన్ ప్లే, అది ఎక్కడ, ఆ స్క్రిప్ట్ ఎక్కడ మ్యాచ్ అవ్వలేదు. ఒక 40-50% మ్యాచ్ అని అనిపించింది. అంటే 40-50% ఓకే, కానీ అంతే అసలు ఎక్కడైతే మ్యాచ్ అవ్వలేదు కోర్టు మూవీతో అయితే. అండ్ స్టోరీ విషయానికి వస్తే చిన్నప్పటి మ్యూజిక్ మీద ప్యాషన్ ఉన్న మన హీరో అండ్ హీరోయిన్ మీద కూడా అంతే ప్యాషన్ ఉంటుంది. వీళ్ళిద్దరు బావమరుదులు కాబట్టి. సో డబ్బు వచ్చిన మారిపోయే మామ ఇట్లే నడుస్తూ ఉంటుంది మూవీ. మరి క్లైమాక్స్లో ఏం జరిగింది అనేది మూవీ యొక్క స్టోరీ. చాలా సింపుల్ థిన్ లైనర్ అనిపిస్తుంది. ఇది చూసినప్పుడు ఉయ్యాల జంపాల, లక్ష్మీ కళ్యాణ్ కొన్ని సినిమాలు గుర్తొస్తూ ఉంటాయి మనకి. అండ్ హీరో హీరోయిన్ మధ్య పెద్ద బాండింగ్ కూడా పెద్ద చూపించారు. యాక్చువల్లీ బావమరుదులు అంటే బాండింగ్ అవసరం లేదు, కనిపిస్తూనే ఉంటుంది. కానీ మనకి చూపించాలంటే వీళ్ళు అంతకుముందు ఏం జరిగింది ఏంటనేది చూపించాలి. ఉయ్యాల జంపాల చిన్నప్పుడు ఒక స్టోరీ ప్లాట్ చూపిస్తారు. ఇట్లా ఏడుస్తూ ఉంటే భుజాన్ని తీసుకుపోతాడు. సో అలాంటివి పాయింట్స్ అయితే ఏం లేకుండే మూవీలో. సెకండ్ హాఫ్లో అయితే డ్రాగ్ అనిపించింది, చాలా డ్రాగ్ అనిపించింది నాకైతే. అండ్ స్క్రీన్ ప్లే కూడా అంత ఏమి అనిపించదు, చాలా ప్రెడిక్టబుల్ అనిపిస్తూ ఉంటుంది. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా పెద్దగా ఏముండదు. చిన్న హీరోలు కాబట్టి కొంచెం తక్కువ పెడతాను, కొన్ని కాస్ట్ కటింగ్ ఉంటుంది. కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా కొన్ని సీన్స్లో అర్థమవుతూ ఉంటుంది. అండ్ ఏఐ కూడా బాగానే వాడారు అనిపించింది నాకైతే. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే రోషన్గా ఇరగొట్టి పడేసారు. అండ్ హీరోయిన్ కూడా డీసెంట్. అండ్ అందరూ వాళ్ళ రోల్స్ తగ్గట్టు చేసారు. అండ్ సాయి కుమార్ గారు కూడా బాగా చేశారు. సో ప్రొడక్షన్ వాల్యూస్ అంతంత మాత్రమే ఉన్నాయి అనిపించింది నాకైతే. అండ్ హీరో పక్కన ఫ్రెండ్స్ గ్యాంగ్ అయితే హిలారియస్, ఆల్మోస్ట్ మంచిగా క్యారీ చేసారు అనిపించింది నాకైతే. అండ్ ఓవరాల్ చెప్పాలంటే ఇట్స్ అన్ యావరేజ్ టు వన్ టైం వాచబుల్. మీకు చూసిన తర్వాత మీకు అనిపిస్తుంది, వచ్చి కింద కామెంట్ చేయండి. నాకైతే యావరేజ్ అనిపించింది. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ రివ్యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎవల్ పండు. లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్. బై బై.